నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని నిజామాబాద్ జైలుకు తరలించారు. 2 రోజుల క్రితం కేపీఆర్ కాలనీలో పేలుడు పదార్థాలైన జిలెటిన్ స్టిక్స్ లభ్యమయ్యాయి. ఈ కేసులో 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా పేలుడు పదార్థాలను చంద్రశేఖర్ నుంచి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. దీంతో గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు చంద్రశేఖర్ అన్న గడ్డం సూర్య పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ కేపీఆర్ కాలనీ ప్రొబెల్ స్కూల్ దగ్గరలో కొంతమంది ఒక ఓపెన్ ప్లాట్లో బ్లాస్టింగ్ చేస్తున్నారని చెప్పేసి సో వెంటనే ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక టీం ఫామ్ చేసి అక్కడికి పంపడం జరిగింది. సో అక్కడ ఒక బండరాళ్ళలో ఆల్మోస్ట్ 4 feet డీప్ హోల్స్ డ్రిల్ చేసి దాంట్లో జిలెటిన్ స్టిక్స్ కాంటాక్ట్స్ పెట్టి ఆల్మోస్ట్ బ్లాస్ట్ చేయడానికి రెడీ ఉన్న టైంలో మేము 3 అక్యూజ్లను పట్టుకున్నాం. బొంత సంపత్, బొంత లక్ష్మీనారాయణ అండ్ బొంత రాజు, వీళ్ళు 3 బ్లాస్ట్ చేస్తుంటే ఆ టైంలో మేము పట్టుకున్నాం. అండ్ వీళ్ళని ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తెలియదు ఏంటంటే ఆ ఓపెన్ ప్లాట్ చింతల శ్రీధర్ అన్నట్టుంది. అతను వీళ్ళకి 50,000కి మాట్లాడుతున్నారు ఆ రాళ్ళని బ్లాస్ట్ చేయడానికి. సో మేము వీళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ ఇంట్రాగేషన్లో తెలియదు ఏంటంటే వీళ్ళు లింగాపూర్లో విభూ ఎకో టౌన్షిప్లో మిగిలిన స్టాక్ అనేది ఉంది. అలాగా 1564 జెలటిన్ స్టిక్స్ అండ్ 41 డిలోమీటర్స్ అండ్ 4800 మీటర్ కాటేజ్ ఆయిల్ ఆ స్టాక్ మాకు అక్కడ దొరుకుతుంది. సో ఇదంతా నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని నిజామాబాద్ జైలుకు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని రాత్రి పోలీసులు కామారెడ్డి పట్టణంలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. అయితే గత 2 రోజుల క్రితము ఇటు కేపీఆర్ కాలనీలో ఇటు పేలుడు పదార్థాలు దొరికాయి. అయితే జిలెటిన్ స్టిక్స్, అదేవిధంగా డెటోనేటర్లు, కొన్ని మందు గుండు సామాగ్రి దొరికింది. దానికి సంబంధించి శ్రీవారి వెంచర్ కు యజమానిగా వివరిస్తా ఉన్నారు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, అతని యొక్క అన్న సూర్య. వీరిద్దరు కలిసి శ్రీవారి వెంచర్ లో ఉన్నటువంటి బండల్లో తొలగించేందుకు ఇది తీసుకొచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే ఆ 2 రోజుల క్రితం ఇటు పోలీసులు 4గురిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన పరిస్థితి. వారు ఇచ్చినటువంటి వివరాల ఆధారంగానే ఇటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ప్రస్తుతం నిజామాబాద్ జైల్లో అతను ఉన్నాడు. అయితే ఈ పేలుడు పదార్థాలకు సంబంధించి పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. లక్ష్మి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.